హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో పార్ట్ 3 టాపిక్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనాలిసిస్ అనే టాపిక్ లో పార్ట్ 3 డిస్కస్ చేస్తాం. అంటే బర్డ్ యూస్ చేసి మనం ఆన్సర్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనము లాస్ట్ 2 వీక్స్ నుంచి టాపిక్ చూస్తున్నాము. ఫస్ట్ వీక్ అయితే మనము డేటా సెట్ ఎలా ప్రిపేర్ చేయాలి, లాస్ట్ వీక్ ఏమో ఓపెన్ ఏఐ యూస్ చేసుకొని ఎలా నువ్వు ఆన్సర్స్ అనేవి వస్తాయి అనేది చూసాం కదా. సో ఇప్పుడు మనము బర్డ్ యూస్ చేసి ఎట్లా చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి. ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే ఏదైనా ఒక దాన్ని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ దాని యొక్క లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి బర్డ్ కి కావాల్సిన లైబ్రరీస్ వచ్చేటప్పటికి సెంటెన్స్ అండర్స్కోర్ ట్రాన్స్ఫార్మర్స్ అనే ఒక లైబ్రరీ అండ్ కొసైన్ సిమిలారిటీ. సో బేసిక్ గా సెంటెన్స్ అండర్స్కోర్ ట్రాన్స్ఫార్మర్, అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే మనకి బర్డ్ అంటే ఏంటి, బై డైరెక్షనల్ ఎన్కోడెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. సో ఏదైనా ఒక ఎల్ఎల్ఎం మోడల్ ఎలా పుట్టిందంటే ట్రాన్స్ఫార్మర్ బేస్ చేసుకుని పుట్టింది. సో ట్రాన్స్ఫార్మర్ అంటే బేసిక్ గా మనము థియరిటికల్ కాన్సెప్ట్ ని డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఎవరైనా ఆ ఛానల్స్ అంటే ఆ వీడియోస్ ని కనుక మీరు చూడకపోతే ఛానల్లో ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళి చూడండి. సో బేసిక్ గా ట్రాన్స్ఫార్మర్ లో మనకి ఎన్కోడర్ డీకోడర్ ఉంటది. సో ఎన్కోడర్ ఏంటంటే టెక్స్ట్ ని నంబర్ గా కన్వర్ట్ చేసింది, డీకోడర్ ఏమన్నా బ్యాక్ టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తాను అనమాట. సో మనకి బర్డ్ కి మనకి ముఖ్యంగా కావాల్సిన సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ అనే ఒక ప్యాకేజ్ లో మనకి రిక్వైర్డ్ లైబ్రరీస్ ఉన్నాయి కోడ్ రాయడానికి, రిక్వైర్డ్ మెథడ్స్ ఉన్నాయి కోడ్ రాయడానికి. సో అవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ సిమిలారిటీ. సో బేసిక్ గా మనము ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఆన్సర్ ఎలా వస్తుందంటే టెక్స్ట్ సిమిలారిటీ బేస్ చేసుకొని వస్తుంది. టెక్స్ట్ సిమిలారిటీ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం నాలెడ్జ్ బేస్ లో ఏదైతే వెక్టార్స్ రూపంలో స్టోర్ చేసుకుంటున్నామో మనం అడిగిన దాని క్వశ్చన్ కి అది నియరెస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేసుకొని ఆ సెంటెన్సెస్ అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ ఇస్తుంది అనమాట. అందులో మళ్ళీ మనం ర్యాంకింగ్ అప్లై చేసుకొని మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. సో బేసిక్ గా సిమిలారిటీ అంటే ఏంటంటే టెక్స్ట్ సిమిలారిటీ అని. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే డిస్టెన్సెస్ యూస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ యూక్లిడియన్ డిస్టెన్స్ అని, మన్హాటన్ డిస్టెన్స్ అని, అలాగే క్వశ్చన్ సిమిలారిటీ అని. ఎక్కువగా క్వశ్చన్ సిమిలారిటీ వాడతారు. ఎందుకు వాడతారు అనేది మనం ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసాము. సో మళ్ళీ నేను అది చెప్పదలుచుకోలేదు. ఎవరైనా మనకి టాపిక్స్ ని మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి. సో దిస్ ఇస్ ద థింగ్, ఓకేనా. సో ఫస్ట్ మనం ఆ రెండింటిని ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బర్డ్ మోడల్ ని మనము ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో బర్డ్ అండర్స్కోర్ మోడల్ ఈక్వల్ టు మనం ఇక్కడ యూజ్ చేసిన మోడల్ బర్డ్ బేస్ అన్కేస్డ్. మనము ప్రీవియస్ వీడియోలో ఎలా అయితే GPT 3.5 టర్బో అని, టెక్స్ట్ డావిన్షి అని, GPT-4 అని ఎట్లా యూజ్ చేస్తామో ఇక్కడ మనం బర్డ్ బేస్ అన్కేస్డ్ అనే మోడల్ ని వాడుతున్నాం. ఫస్ట్ దాన్ని ఇనిషియలైజ్ చేస్తాం. నెక్స్ట్ బర్డ్ అండర్స్కోర్ మోడల్ ని ఒక వేరియబుల్ తీసుకొని సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేసుకొని మన బర్డ్ మోడల్ ఏదైతే మనము ఇనిషియలైజ్ చేస్తామో దాన్ని పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది చూస్తున్నట్లయితే మీకు ఒకటి గుర్తుకు రావాలి. సో ఇప్పుడు దాకా మనం రాసిన కోడ్స్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఓపెన్ ఏఐ యూజ్ చేస్తే ఆ ఏపీఐ ఇనిషియలైజ్ చేసుకొని క్లయింట్ ఓపెన్ ఏఐ మెథడ్ ద్వారా ఒక క్లయింట్ వేరియబుల్ తీసుకొని ఇనిషియలైజ్ చేసుకుంటాం అంటే కాల్ చేసుకుంటాం అనమాట. సిమిలర్ గా అంతే ఇక్కడ ఏంటంటే సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ వాడుతుంది. సో బర్డ్ కి సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్ మెథడ్ వాడాలి, చాట్ జీపీటీకి ఓపెన్ ఏఐ వాడిదైతే ఓపెన్ ఏఐ వాడతాం అనమాట. సో ఈ రెండు అనేది కామన్ థింగ్స్ అనమాట ఫస్ట్ మీరు చేసే స్టెప్స్ లో. సో అది చేస్తాం. సో వన్స్ మీరు చేస్తే చూడండి ఇట్లా అన్ని సెట్ చేసుకుంటుంది మోడల్ యొక్క. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికి లాస్ట్ వీక్ మనము ఒక చిన్న ఫంక్షన్ రాసాం కదా, ఎట్లా నువ్వు క్వశ్చన్ ఆన్సర్ నీకు ఎలా ప్రాసెస్ చేయాలి అనే దాని గురించి. సో సిమిలర్ గా ఇక్కడ క్వశ్చన్ సిమిలారిటీకి ఒక ఫంక్షన్ రాసేసుకున్నాము, క్వశ్చన్ ఆన్సర్, ఓకేనా. క్వశ్చన్ ఎంబడింగ్ ఈక్వల్ టు బర్డ్ మోడల్ డాట్ ఎన్కోడ్ ఆఫ్ క్వశ్చన్. సో ఫస్ట్ నువ్వు క్వశ్చన్ ఎన్కోడ్ చేస్తాం. ఎన్కోడింగ్ ఈస్ నథింగ్ బట్ కన్వర్టింగ్ యువర్ టెక్స్ట్ ఇన్ టు ద నంబర్స్ అనమాట. నెక్స్ట్ ఆన్సర్ అండర్స్కోర్ ఎంబడింగ్ ఈక్వల్ బర్డ్ మోడల్ డాట్ ఎన్కోడ్ ఆఫ్ ఆన్సర్. సో బేసిక్ గా ఎంబెడింగ్స్ ఎందుకు వాడతాము, ఎంబెడింగ్స్ ఏం వాడతాం అంటే జస్ట్ నీ టెక్స్ట్ ని నువ్వు నంబర్ గా కన్వర్ట్ చేస్తాం. అంటే వెక్టార్ డేటా బేస్ లో నువ్వు వెక్టార్స్ ని స్టోర్ చేయడానికి ఎంబెడింగ్స్ అనేవి వాడతాం. ఎంబెడింగ్ అనేది మల్టిపుల్ టైప్స్ లో నువ్వు చేయొచ్చు. లైక్ ఎన్ఎల్పి యూజ్ చేసుకుని, ఎన్ఎల్టీకే ప్యాకేజ్ యూజ్ చేసుకుని, కౌంట్ వెక్టరైజర్, టిఎఫ్ఐడిఎఫ్ వెక్టరైజర్, ఇంకా నువ్వు ఓపెన్ ఏ వాడాలంటే టెక్స్ట్ ఎంబెడింగ్ ఎడా.
సో ఇవన్నీ మనం చూసాము ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో. సో నేను మళ్ళీ వాటి గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. ఎవరైనా సరే ఆ టాపిక్స్ ని మీకు మిస్ అయితే మటుకి ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి. ఆ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు LLM గురించి నేర్చుకోవాలన్నా, LLM మీద ఏదైనా వర్క్ చేయాలనుకున్నా, లేకపోతే టెక్స్ట్ డేటాని మీరు హ్యాండిల్ చేయాలనుకున్నా ఈ టాపిక్స్ అన్ని మీకు తెలిసి ఉండాలి. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. అసలు ఎంబెడింగ్ అంటే ఏంటి, ఎన్కోడింగ్ అంటే ఏంటి, డీకోడింగ్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, LLMs అంటే ఏంటి, LLMs ఎలా వర్క్ అవుతాయి, అసలు అంటే ఏంటి, అసలు మనం ఎందుకు వాడతాము, అసలు ఒక డేటాని మనకి ఇచ్చినప్పుడు టెక్స్ట్ డేటాని దాన్ని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ఆ కన్వర్ట్ చేసిన దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాము, అసలు డేటాబేసెస్ లో మనము ఎలాంటి డేటాబేస్ అనేది వాడతాము మనకి LLMs కి, ఈ టాపిక్స్ అన్ని కూడాను మన వీడియోస్ లో అన్ని కవర్ అయ్యి ఉంటాయి. నేను నీట్ గా చెప్పాను. సో ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్లీజ్ వాచ్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది. సో వన్స్ మీరు ఈ క్వశ్చన్ సిమిలారిటీ అనేది ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ ఎంబెడింగ్ ఇందాక ఏదైతే మీరు ఎన్కోడ్ చేశారో ఆ రెండింటిని పంపిస్తాం ఆన్సర్ ఎంబెడింగ్. నెక్స్ట్ రిటర్న్ చేస్తున్నాం ఆన్సర్. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక క్వశ్చన్ అంటే మనము ప్రిపేర్ చేసిన వాటిలో కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎట్లా వస్తాయి అండ్ GPT యూజ్ చేసి కూడా క్వశ్చన్ సిమిలారిటీ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకున్నాను, I, pair in enumerate of prepared data set. నేను అన్నిటికీ తీసుకోవట్లేదు, ఒక 3 క్వశ్చన్స్ కి తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 పెట్టుకుంటున్నాము. ఇది లిస్ట్ ఇండెక్సింగ్, మీకు పైథాన్ సింటాక్స్ వస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ప్రింట్ ఆఫ్ ఎఫ్ క్వశ్చన్, పెయిర్ ఆఫ్ క్వశ్చన్, ప్రింట్ ఆఫ్ ఎఫ్ కరెక్ట్ ఆన్సర్, పెయిర్ ఆఫ్ ఆన్సర్ అండ్ ప్రింట్ ఆఫ్ ఎఫ్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ కొసైన్ సిమిలారిటీ ఆఫ్ అని చెప్పి క్యాలిక్యులేట్ క్వశ్చన్ సిమిలారిటీ ఆఫ్ పెయిర్ ఆఫ్ క్వశ్చన్ పెయిర్ ఆఫ్ ఆన్సర్. సో సేమ్ ఇప్పుడు GPT మోడల్ ఇందాక అంటే మీరు లాస్ట్ వీక్ చూసుకుంటే GPT మోడల్ అనే దాన్ని మనము వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి GPT మోడల్ ఆఫ్ ఆన్సర్ క్వశ్చన్ సిమిలారిటీ సేమ్ అట్లానే నువ్వు పాస్ చేస్తున్నావు. సో చూసుకున్నట్లయితే వేరియబుల్ ఇప్పుడు క్వశ్చన్ చూడండి, జార్జ్ వాంట్స్ టు వార్మ్ హిస్ హ్యాండ్స్ క్విక్లీ బై రబ్బింగ్ దెమ్, విచ్ స్కిన్ సర్ఫేస్ విల్ ప్రొడ్యూస్ ద మోస్ట్ హీట్. ఇది నువ్వు ప్రిపేర్ చేసిన క్వశ్చన్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి డ్రై పామ్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్ విత్ సిమిలారిటీ డిస్టెన్స్ 0.485. ఇది బర్డ్ యూజ్ చేసి. నెక్స్ట్ అదే GPT ఆన్సర్ వచ్చి ఓన్లీ పామ్స్, కరెక్ట్ ఆన్సర్ కి క్వశ్చన్ సిమిలారిటీ 0.8214. సో ఇలా నువ్వు రెండిటికి అంటే బర్డ్ యూజ్ చేసే ఆన్సర్, GPA యూజ్ చేసే ఆన్సర్ రెండిటికి క్వశ్చన్ సిమిలారిటీ అనేది ఎంత వస్తుంది అనేది చూస్తున్నాం. సిమిలర్లీ ఈ క్వశ్చన్ కి ఇంక ఈ క్వశ్చన్ సో నువ్వు 3 అడిగా కాబట్టి 3 వచ్చినాయి. ఇప్పుడు అదే నువ్వు అన్నిటి కావాలంటే ఇక్కడ ఏం పెట్టుకుంటా వచ్చేసి సరిపోతుంది. ఓన్లీ లాస్ట్ కాబట్టి ఇక్కడ -1 పెట్టుకోవాలి. ఈ 3 + -1 పెట్టుకుంటే నీకు లాస్ట్ మనం ప్రిపేర్ చేసిన వాటి లాస్ట్ క్వశ్చన్ కి వస్తుంది అనమాట. సో అట్లా బేసిక్ గా నువ్వు లిస్ట్ ఇండెక్స్ యూజ్ చేస్తావు, నీకు ఏం కావాలంటే ఇట్లా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఏదైనా టాపిక్స్ మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి, ఎలాంటి థింగ్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. తప్పకుండా మనము ఆ టాపిక్స్ గురించి వీడియో అనేది ప్రిపేర్ చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, సో స్టార్ట్ చేయండి. ఎవరైతే మీరు LLMs ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారో అందరూ మన ప్లేలిస్ట్ లో ఉన్నాయి. సో చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో మీరు వెళ్ళి వాచ్ చేయండి, డెఫినెట్ గా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.